హాయ్ అండి. నూడిల్స్ అంటే అందరికీ ఇష్టమే కదా. దాన్ని ఇలా సూపీగా చేసుకున్నా, లేదు నార్మల్గా కొంచెం దగ్గరగా చేసుకున్న అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్. దాన్ని హెల్దీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. బోల్డ్ అన్ని వెజిటేబుల్స్ వేసుకొని మనం ఈరోజు ఒక నూడిల్స్ రెసిపీ ట్రై చేయబోతున్నాం. ఆ నూడిల్స్ కూడా ఊదలతో తయారు చేసినవి, బాన్యార్డ్ మిల్లెట్స్తో తయారు చేసినవి. ఇది నో మైదా నో ఎంఎస్జి అని ఉంది ప్యాకెట్ మీద. సో అది తెచ్చుకున్నాను. మీకు కూడా సూపర్ మార్కెట్స్లో దొరకచ్చు. అయితే వీటిని ఈ అన్ని వెజిటేబుల్స్ వేసుకొని మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. అన్ని వెజిటేబుల్స్ని కట్ చేసి రెడీ పెట్టుకుంటే ఎంతోసేపు పట్టదు. కడాయిలో కొంచెం ఆయిల్ వేశాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో బటర్ వేసుకోండి, ఇంకా బాగుంటుంది. దానిలో కొంచెం వెల్లుల్లి వేగంగానే వెంటనే అన్ని వెజిటేబుల్స్, క్యారెట్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఒక కప్పు నిండా మష్రూమ్, కొంచెం ఎల్లో క్యాప్సికమ్, కప్పు ఫుల్గా బ్రాక్లీ, ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేట్టు ఫ్రై చేసుకుందాం. ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక 2 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. బోల్డ్ అన్ని వెజిటేబుల్స్, బోల్డ్ అన్ని కలర్స్. ఇన్ని వెజిటేబుల్స్ కూడా ఫైనల్గా ఇంకా ఎక్కువ వేస్తే బాగుండు అన్నట్టు కనిపించకుండా పోతాయి నూడిల్స్లో. సో దీనిలో ఇప్పుడు వాటర్ పోసేద్దాం. కొంచెం ఎక్కువ వాటరే పడుతుంది. మామూలు మైదా నూడిల్స్ అయితే తొందరగా ఉడికిపోతాయి, కానీ ఇవి ఊదలతో చేసిన నూడిల్స్ కదా. ఒక కేకే అయినా సరే చాలా ఎక్కువ వాటర్ పడుతుంది. ఊదలు, బాన్యార్డ్ మిల్లెట్స్, దీనివలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పీచు ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఊదలు బరువు తగ్గటానికి, డయాబెటిక్ని నియంత్రించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. కేక్ చక్కగా ఉడుకుతుంది, కానీ ఇంకా ఉడకాలి. ఇవి ఇన్స్టెంట్ నూడిల్స్ అన్నారు, కానీ మన ఊదల మూలంగా కొంచెం ఎక్కువసేపే ఉడకాల్సి వచ్చింది. ఆ వాటర్ అంతా అయ్యేలోపు చక్కగా ఉడికిపోతాయి. ఊదలతో నూడిల్స్ కాకపోయినా మనము నార్మల్గా దొరికే నూడిల్స్ అయినా చేసుకోవచ్చు ఎప్పుడన్నా. దాంతోపాటు ఇన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే ఇంకా చక్కగా ఆరోగ్యంగా తినేయచ్చు. ఈ నూడిల్స్ మసాలా కూడా ప్యాకెట్లోనే ఉంది. ఈ ప్యాకెట్ కాకపోయినా మనము సబ్జీ మసాలా ఉంటుంది కదా, దాన్ని 1 స్పూన్ వేసుకున్నా బాగుంటుంది. లేదు ఉట్టి మిరియాల పొడి, ఉప్పు వేసుకున్నా ఇది బాగుంటుంది. మిల్లెట్స్ ఇప్పుడు మనము దోశల్లోకి, అన్నము, ఇడ్లీల్లోకి కూడా వాడుతున్నాము. అలాగే నూడిల్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో వీటిని ఇలా ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని హెల్తీగా చేసుకుంటే నూడిల్స్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మీకు ఇంకా ఏదైనా వెజిటేబుల్స్, స్ప్రింగ్ ఆనియన్ వేయచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు, మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నూడిల్స్ వేడివేడిగానే చాలా టేస్టీగా ఉంటాయి కదా. హాట్గా సర్వ్ చేసేద్దాం. నూడిల్స్ ఎంత ఉందో వెజిటేబుల్స్ కూడా అన్ని వేసాము, కానీ మనకి ఎక్కడా కూడా కనిపించట్లేదు. సో పిల్లలు వెజిటేబుల్స్ అన్నీ వేసేసామని కంప్లైంట్ చేయకుండా తినేస్తారు. దాంతోపాటు కాస్త సలాడ్ కూడా పక్కన పెట్టుకుందాం. యమ్మీగా వేడిగా ఈ నూడిల్స్ మంచి హోల్సమ్ మీల్ అవుతుంది. అయితే మీరు ఇలాగా దగ్గరగా నూడిల్స్ చేసుకోవచ్చు. లేదు సూపీగా కావాలనుకుంటే కాస్త పల్చగా కూడా ఇలా తీసుకొని ఇలా కూడా ట్రై చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది. టేస్టీగా, హెల్తీగా ఊదలతో నూడిల్స్.